మంది ఈ స్టేజ్‌లో ఈ ట్రీట్మెంట్ ఈ క్యాన్సర్‌తో హ్మ్. ఈ స్టేజ్‌లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ 100 మందిలో 5 సంవత్సరాలు ఎంతమంది బతికారు, 10 సంవత్సరాలు ఎంతమంది బతికారు మాత్రమే మేము చెప్పగలుగుతాం గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు డాక్టర్ జ్యోతిష్యుడు గాదు గదా! ఎగ్జాక్ట్‌లీ. సో, అవును. దేని మీద డిపెండ్ అవుతాము? క్లినికల్ ట్రయల్స్ మీద డిపెండ్ అవుతాం ఈ డేటా చెప్పడానికి. హ్మ్. నేనొక్కడిని ట్రీట్ చేసిన పేషెంట్స్‌ని మాత్రమే చూసి చెప్పను. వేల కొద్దీ, లక్షల కొద్దీ పేషెంట్స్‌ని ట్రీట్ చేసిన డేటా ఉంటుంది. మీ దగ్గర ఓకే. క్లినికల్ ట్రయల్స్ అంటాము. హ్మ్. ఆ ట్రయల్స్‌లో వచ్చిన డేటాని బట్టి మన స్పెసిఫిక్ పేషెంట్ ఏ గ్రూప్‌లో ఫాలో అవుతారు. సో, ఈ డిసీజ్, ఈ టైప్ ఆఫ్ డిసీజ్ ఈ స్టేజ్‌లో వస్తే ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకుంటే 5 సంవత్సరాలు 100 మందికి ట్రీట్మెంట్ ఇస్తే 5 సంవత్సరాలు ఎంతమంది బతికారు, 10 సంవత్సరాలు ఎంతమంది బతికారు అన్నది బ్రాడ్‌లీ డేటా వస్తుంది. దాన్ని ఎక్స్‌ట్రాపోలేట్ చేసుకొని ఈ పేషెంట్ 5 సంవత్సరాలు బతకడానికి సర్వైవల్ రేట్ ఎంత, ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఎంత అన్నది చెప్పగలుగుతాం గానీ, ఈయన 30 సంవత్సరాలు బతుకుతాడు, ఈయన 40 సంవత్సరాలు బతుకుతాడు అని చెప్పడం అసాధ్యం. ఓకే. సో, ఇదంతా గూడా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎంతవరకు క్యూర్ చేయడం అనేది మీ బాధ్యత అంతే. ట్రీట్మెంట్ క్యూర్ చేయడం నా బాధ్యత. క్యూర్ చేయడానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడం నా బాధ్యత. కాకపోతే పేషెంట్ ఫ్యాక్టర్స్, డిసీజ్ ఫ్యాక్టర్స్, ట్రీట్మెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ కూడా డిపెండ్ అవుతాయన్నమాట సర్వైవల్ మీద. పేషెంట్ లేట్ స్టేజ్‌లో వచ్చి నాకు ఎర్లీ స్టేజ్ రిజల్ట్స్ కావాలంటే నేనే కాదు, ఏ డాక్టర్ ఇవ్వలేరు. రైట్. కరెక్టే డాక్టర్ మీరు చెప్పింది.